సినిమాలంటే ముఖ్యంగా పెద్ద సినిమాలంటే అందరూ మాట్లాడుకునేది బడ్జెట్ గురించే. ఒక సినిమాకి ఎంత కంటెంట్ ఉంది, దాని స్టోరీ ఏంటి అన్నదాన్ని డిసైడ్ చేసే ముందు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఎన్ని కోట్లతో పెడతారు, కోట్లు పెడుతున్నారంటే ఇది భారీ ప్రాజెక్ట్ అన్న అంచనాతో ఆ సినిమాకి వచ్చే ప్రతి ట్రైలర్, టీజర్, ఫస్ట్ పోస్టర్ అన్ని అప్డేట్స్ కూడా ఎక్కువ ఫాలో అవుతారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువ యూట్యూబ్ వ్యూస్ కూడా ఇటువంటి భారీ బడ్జెట్తో చేసేటువంటి సినిమాలకే ఉంటుంది. ఇది కల్కి సినిమా కావచ్చు, అంతకుముందు ఈ ట్రెండ్ అంతా కూడా మన బాహుబలితో మొదలైంది అనుకోవచ్చు. బాహుబలి, కేజీఎఫ్ ఈ సినిమాలన్నీ కూడా బడ్జెట్ని భారతదేశంలో పాన్ ఇండియా సినిమాలకి ఒక బెంచ్ మార్క్గా సెట్ చేశాయి. అయితే లేటెస్ట్గా మనోజ్ బాజ్పేయి ఈ బడ్జెట్స్ గురించి ఒక కాంట్రవర్షియల్ కమెంట్ చేశారు. అయితే ఆ కమెంట్స్ మిగిలిన సినిమాలకు సంబంధించింది అయితే ఎవరు పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు. భారతదేశం మొత్తం మాట్లాడుకుంటున్న 2 సినిమాల గురించి మాట్లాడారు. మొదటిది ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న వారణాసి సినిమా గురించి. దాని బడ్జెట్ 1400 కోట్లు. ఇంకొకటి నితీష్ తివారీ దర్శకత్వంలో రాబోతున్న రామాయణ ప్రాజెక్ట్. రణబీర్ కపూర్ నటిస్తున్నారు దాంట్లో, సాయి పల్లవి కాంబినేషన్లో. అది 4000 కోట్లు. ఈ 2 సినిమాల బడ్జెట్ గురించి ఆయన కమెంట్ చేశారు. ఇకపోతే మనోజ్ బాజ్పేయి ఏ సందర్భంలో దీన్ని చేశారంటే, ఆయన సినిమా గవర్నర్ ఈ నెల అంటే ఈ జూన్ 12న రిలీజ్ కాబోతూ ఉంది. సో దాని ప్రమోషన్స్లో భాగంగా ఆయన ఈ 2 సినిమాలు ఈ బడ్జెట్ల గురించి ప్రస్తావించారు. ఏవైతే ఈ సినిమాలకి ముఖ్యంగా కోట్ల బడ్జెట్, వేల కోట్ల బడ్జెట్ ఉంటుందో ఇవన్నీ కూడా పిఆర్ స్టెంట్స్, మార్కెటింగ్లో ఒక భాగమే తప్ప దానివల్ల ప్రేక్షకుడికి ఒరిగేది ఉండదు. ప్రేక్షకులకి దానివల్ల ఒక ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వడం అంటూ ఏమీ ఉండదు. ప్రేక్షకులకు కథ ముఖ్యం. ఒక మంచి కథ ద్వారా ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం ముఖ్యం. కాకపోతే మన సినిమా పరిశ్రమలో జరుగుతున్నటువంటి ఒక దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఆఖరికి సామాన్యులు అందరూ కూడా ఒక సినిమా రిలీజ్ అవ్వగానే దీని బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎంత, దీనికి ఎంత బడ్జెట్ పెట్టారు, దీని చుట్టూ ఉన్నటువంటి డబ్బు లెక్కలు, ఆర్థిక లెక్కలే చూస్తున్నారు తప్ప సినిమాకి నటీనటులు ఎంత కష్టపడ్డారు, దానిలో ఏ కథ ఉంది, దానిలో కంటెంట్ సొసైటీకి ఉపయోగపడేలా ఉందా లేదా, కంటెంట్ డ్రివెన్ స్టోరీయే కాదా అన్న విషయం గురించి పట్టించుకోవట్లేదు అని ఆయన ఒక కమెంట్ చేశారు. అయితే ఈ కమెంట్కి 2 రకాల స్పందనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మొదటి స్పందన వచ్చేసి అవును కదా అని చెప్పి కొందరు పాజిటివ్గా స్పందిస్తుంటే, ఇంకొందరు మాత్రం మనోజ్ బాజ్పేయి లేటెస్ట్గా ట్రెండ్లో లేరు, ఆయన ఫ్యామిలీ మ్యాన్ తర్వాత. సో ఇప్పుడు ఆయన గవర్నర్ సినిమా కూడా పెద్ద మార్కెటింగ్ లేదు, పెద్ద ప్రమోషన్ లేదు. సో ఇప్పుడు ఆయన మళ్ళీ గవర్నర్ సినిమాకి ఈ ద్వారా ఆయన ప్రమోషన్ చేయాలని, మళ్ళీ లైమ్ లైట్లోకి రావాలన్న ఉద్దేశంతో ఇటువంటి కమెంట్స్ చేశారు. అంత పెద్ద సినిమాల మీద కమెంట్ చేస్తే ఖచ్చితంగా ఫోకస్ ఆయన మీద ఉంటుందన్న ఉద్దేశంతో చేశారని ఇంకొందరు కమెంట్ చేస్తున్నారు. సో ఇలా మిక్స్డ్ కమెంట్స్ అయితే రన్ అవుతూ ఉన్నాయి. ఇకపోతే మనోజ్ బాజ్పేయి గురించి అందరికీ తెలిసిందే. అంతకుముందు కేవలం బాలీవుడ్ నటుడిగానే పరిమితమైనప్పటికీ ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో మాత్రం తెలుగు ఆడియన్స్కి కూడా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు. తర్వాత ఆయన చేసే ప్రతి ప్రాజెక్ట్ గురించి తెలుగు ప్రేక్షకులు కూడా అంతే ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. లేటెస్ట్గా ఆయన బయ్యాజీ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. సో ఇప్పుడు ఆయన గవర్నర్ సినిమా రిలీజ్ కాబోతుంది. ఎప్పుడూ చాలా డీసెంట్గా, హుందాగా, ఎటువంటి కాంట్రవర్షియల్ కమెంట్స్ చేయకుండా, ఎక్కువగా ప్యాట్రియాటిక్ కమెంట్స్ చేస్తూ, చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్గా కనిపిస్తూ, డెడికేషన్తో కనిపించేటువంటి మనోజ్ బాజ్పేయి ఇటువంటి కమెంట్స్ చేయడం మాత్రం కొంత ఆశ్చర్యకరంగా అనిపిస్తూ ఉంది. చూద్దాం మరి ఈ కమెంట్స్ గురించి మీ రియాక్షన్ ఏంటో కమెంట్స్లో తెలియజేయండి.